లావాదేవీ ఎన్బిటీవీకి స్వాగతం. భారత్ ఎన్బిటీవీ, నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం ఏంటని అర్థమవుతుంది. వీలైతే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజున ముఖ్య సమాచారం ఏంటంటే, జమిలీ ఎలక్షన్లు 2027, ఇప్పుడు 2024 మళ్ళీ ఎలక్షన్. మహారాష్ట్రలో మళ్ళీ ఎలక్షన్లో బీజేపీ, శివసేన, అటు ఎన్సీ 3 కలిసి కూటమి కింద చేశాయి. ఎన్డీఏ ఓ పక్క, ఇండియా కూటమి కాంగ్రెసు, శివసేన, మళ్ళా ఎన్పిసి. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ బుద్ధులు కొంచెం కనబడుతున్నాయి బీజేపీ దగ్గర. విడగొట్టు పాలించు. కొంతమందిని శివసేనని ఇటు కాంగ్రెస్ కలుపుకుంది, కొంతమంది శివసేనని అటు బీజేపీ కలుపుకుంది, ఎన్సీపీని కొంతమంది కాంగ్రెస్ కలుపుకుంది, శరద్ పవార్ని, కొంతమంది అటు బీజేపీ కలుపుకుంది. ఎన్నడూ 10 సంవత్సరాల పైనుండి కూడా ప్రియాంక భారతదేశ ప్రధాని, ఇందిరాగాంధీ తర్వాత భారతదేశ ప్రధాని అని చెప్పుకోవడమే కానీ ఒక్కరోజు కూడా ఎలక్షన్లో పోటీ చేయలే. కానీ నేడు వాయనాడు నుండి అన్న వదిలేసిన సీట్ నుండి ప్రియాంక ఘన విజయం సాధించింది. అన్నకంటే ఎక్కువ ఓట్లు సాధించింది. ఇది చూసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుందేమో అనుకున్నారు. కానీ చివరికి కాంగ్రెస్కి వచ్చినాయి 20. శివసేన ఇడిపోయిన శివసేనకు వచ్చినాయి 18, ఎన్సీపీకి వచ్చి 12, మొత్తం కలిపి 51 సీట్లు వచ్చినాయి. అక్కడ ఉందేమో 288 సీట్లు, ఇక్కడ వచ్చింది 51. అంటే కాంగ్రెస్ డిఫాల్టర్. ఎంత ట్రై చేసినా కాంగ్రెస్ మళ్ళా రాలేకపోయింది. మరి బీజేపీ 126 కొట్టింది, శివసేన 56, ఎన్సీపీ 38, 228 సీట్లు అటు కొట్టింది. అయితే ఇదంతా బాగానే ఉంది. ఎవరెన్ని సీట్లు కొట్టారు కాదు. ఆ రోజున కాంగ్రెస్, బీజేపీ శివసేనని విడదీసి శివసేనకు సీఎం పదవి కట్టబెడతామన్నారు. మరి అటు బీజేపీ కూడా అదే మాట చెప్పింది. శివసేన నుండి వచ్చిన బాల్దాగర్ కొడుకు అటు వెళ్ళిపోతే ఇటేపేమో సిన్హా ఇటు వచ్చేశారు. ఈయనేమో మరాఠీ, లోకల్ మరాఠీ. ఈ మరాఠీ వల్ల ఓట్లన్నీ మాకే వస్తాయని చెప్పి తెచ్చుకున్నారు. ఆఖరికి ఎలా అయితే 56 సీట్లు తెచ్చారు. కానీ మొత్తం 126 సీట్లు వాళ్ళకే వస్తాయి, వాళ్ళే సీఎం అవుతారు అనుకున్నారు వీళ్ళు. కానీ బీజేపీ ఇక్కడి నుండి పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల ఆంధ్ర బార్డర్ చుట్టుపక్కల, తమిళనాడు బార్డర్ చుట్టుపక్కల, అటు తెలంగాణ బోర్డర్ చుట్టుపక్కల, ఇటు మహారాష్ట్ర మొత్తం పవన్ కళ్యాణ్ ప్రచారంతో ఊదర కొట్టడంతో తెలుగు వాళ్ళు దరిదాపుగా 1,00,00,000 మంది ఓట్లు
తెలుగు ఓట్లు పండియని తెలుగు వారి పవన్ కళ్యాణ్కి ప్రశంసలు కురిపించారంట బీజేపీ వాళ్ళు. నీ ప్రచారం బాగానే పనిచేసిందయ్యా అని. మరి ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు సీఎం ఎవరు? 2.5 సంవత్సరాలు బీజేపీ, 2.5 సంవత్సరాలు శివసేన చేస్తాదా, లేక ఆ రోజున శివసేనకే బీజేపీ అన్న చెప్పింది సీఎం మీరే, సీఎం క్యాండిడేట్ మీరే అని చెప్పింది. మరి సీఎం క్యాండిడేట్గా ఉన్న మాట నిలబెట్టుకుంటారా, లేక బీజేపీ గెలుచుకుంది కాబట్టి ఎక్కువ సీట్లు మరి మేమే సీఎం చేస్తామంటారా అనేది ఇక్కడ వివాదం. ఒకప్పుడు చెప్పేవారు కాంగ్రెస్ నుండి గెలిస్తే కేంద్రం నుండి రావాలి, ఎవరు సీఎం అనేది వాళ్ళు చెప్తే కానీ తెలియదు అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి, కేంద్రం నుండి రావాలి. నేషనల్ పార్టీతో కలిస్తే లోకల్ పార్టీస్కి, లోకల్ పార్టీలు ఎప్పుడు మోసపోవడమేనా, లేక లోకల్ పార్టీలు నేషనల్ పార్టీ మాట వినాల్సిందేనా, బైండ్ ఓవర్ అవ్వాల్సిందే నేషనల్ పార్టీకి కేంద్ర పార్టీకి అనేది ఇప్పుడు సమస్య కింద మారింది. ఇప్పుడు లోకల్ పార్టీలు, ఇప్పుడు శివసేన, ఎన్సీపీ 2 లోకల్ పార్టీలు అయిపోయినాయి. బీజేపీ నేషనల్ పార్టీ అయిపోయింది. ఇప్పుడు ఆ నేషనల్ పార్టీ ఏం చెబితే అది వినాలి. ఇప్పుడు సీఎం 25వ తారీఖు వరకు ఎదురు చూడాల్సిందే సీఎం క్యాండిడేట్. కొంతమంది ఏంటంటే ఆ రోజు అనుకున్న మాట ప్రకారంగా శివసేనకే సీఎం పోస్ట్ ఇస్తామని, లేదు ఈరోజు మేమే బీజేపీ మొత్తం సీట్లు గెలుచుకొచ్చింది కాబట్టి మాకే సీఎం పోస్ట్ అని. కొంతమంది ఏమంటున్నారంటే వయా మీడియాగా చెరిసగం చేసుకుందాం, 2.5 సంవత్సరాలు మీరు, 2.5 సంవత్సరాలు మీరు. పాపం ఎన్సీపీ అన్యాయం అయిపోతుంది. ఏదేమన్నా కానీ అటు ఎలక్షను ఛత్తీస్గఢ్ కూడా ఎలక్షన్ జరిగింది. అక్కడ మరి ఇంకా స్టేట్మెంట్ రాలేదు. అక్కడ కూడా బీజేపీయే ఫామ్లో ఉంది. కాంగ్రెస్ ఇంకా దానికి ఏమి ఫామ్లోకి రాలేదు. రాబోయే సినిమా కనబడట్లేదు. మరి ఏం చేస్తారో అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి పార్లమెంట్కి వెళ్ళారు. ఈసారి కాంగ్రెస్లో కొంచెం వాయిస్ పెరగడానికి ఈసారి ప్రియాంక కూడా పార్లమెంట్కి చేరింది. మరి ఎలా జరుగుతుందో చూద్దాం. జరగబోయే కాగర కార్యం గంధర్వులు తేలుస్తారని, వింటే రామాయణం వినాలి, తింటే గారెలు తినాలని. మరి అక్కడ కేంద్రం నుండి వచ్చిన మాట వింటాం తప్పితే మనం చేసేదేం లేదన్నట్టుగా, గారెలు తింటే రుచిగా ఉంటాయి, వింటే రామాయణం వినాలంట. మరి అక్కడ రామాయణం ఏంటో చూడాలి, చూద్దాం. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.